హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయిట్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జారిపోయింది తాళం చెవి అయినప్పటికీ మరణదండన మాత్రం తాళానికి తప్పలేదు. తన ప్రాణాన్నైనా వదులుకుంది, కానీ వేరే తాళం చెవితో మాత్రం ఎప్పుడు తెరుచుకోలేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని మిస్ అవుతూనే ఉంటారు. ప్రపంచంలో ఎన్నో రంగులు, ఎన్నో పువ్వులు, మరెన్నో సువాసనలు, మనసులో అందమైన భావాలకి ప్రతీక ఈ గులాబీ. అలాంటి అందమైన భావనగా మనసులో నిలిచిపోయే గులాబీ నవ్వాలని నా ఆశ. పొగుడుతున్నారు కదా అని పొంగిపోకు. నీ అవసరం వాళ్ళకి అవసరమేమో ఆలోచించు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. మిత్రమా, వాళ్ళని చూసి ఒక్క చిరునవ్వు ఇవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. నాకు నేనే కొన్నిసార్లు నచ్చను. అలాంటిది నీకు నచ్చకపోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మగాడి తరపు తల్లిదండ్రులు సంసారాన్ని చెడగొట్టాలి అని చూస్తారు తప్ప బాగు చేయాలి అని చూడరు. బాగు చేయాలి అని చూసేవాళ్ళైతే కొడుక్కి మందు, సిగరెట్ లాంటి చెడు అలవాట్లు ఉండేవే కావు. పోనీలే పాపం అని హెల్ప్ చేయకండి. ఎందుకంటే నీ దగ్గరే హెల్ప్ తీసుకుంటారు, నీ మీదనే పక్కనోడికి తప్పుగా చెప్తారు. నిద్రపోయేంత వరకు కష్టపడుతున్నావంటే అది నీ అవసరం. నిద్రపోయే సమయంలో కళ్ళు మూసుకున్న నిద్ర రావట్లేదంటే అదే నీ జీవితం. ఈ మనుషుల మీద నమ్మకం పెట్టుకొని పిచ్చోడవడం కన్నా డబ్బు మీద పిచ్చి పెంచుకొని గొప్పోడవడం మంచిది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఒక నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం మనం ఎదగగలమా? మనిషికి చనిపోయే వరకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం ఉంటుంది. అవసరాలే మనల్ని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనమేంటో నిర్ణయిస్తాయి. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. అర్థం చేసుకోవడం అంటే తినేవి, తాగేవి, వాడేవి తెలుసుకోవడం కాదు. కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవడం. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం మాత్రం పెద్ద తప్పు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితేనే స్థాయి గొప్పగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. విషం, వేషం రెండూ ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు.